లెనిన్ అఖిల్ అక్కినేని గారి నట విశ్వరూపం చూస్తారు. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత రామాపురంలో మొదలవుతుంది కదా. సో ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ రామాపురంలోకి వెళ్తాం. సో ఆ వరల్డ్ లోకి వెళ్ళడానికి టైం తీసుకున్నారు. అంటే మనకు ఆ జాతర ఇవి చూపిస్తూ ఆ రంగులు మారుతూ ఉన్న టైం నుంచి, అంటే ఇంటర్వెల్ ప్లాట్ నుంచి సినిమాల్లో మనం అక్కడ కూర్చుంటాం, రామాపురంలో కూర్చుంటాం, థియేటర్లో కాదు. మీ అందరికీ చెప్తున్నా, వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు, యూ విల్ బి ఇన్ టు దట్ వరల్డ్ అని. అది తీసుకెళ్లారు. అండ్ అఖిల్ అక్కినేని గారు నన్ను మీతో ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పారు కదా. క్లైమాక్స్ లో ఆయన పెర్ఫార్మెన్స్ కి ఆయన మనతో పాటు తీసుకొస్తాం. అంటే మెమరీస్ మనతో ఉండిపోతాయి. ఏంటి ఏం చేశారు అఖిల్ గారు, ఇంత పెర్ఫార్మెన్సా అంటే ఒక బెస్ట్ పెర్ఫార్మర్ ఆయన నుంచి బయటకు వచ్చారనమాట. నిజంగా తమన్ గారు డ్యూటీ చేశారు భయ్యా. మ్యూజిక్ ఎక్కడెక్కడ ఎలిమెంట్స్ ఉంటాయో ఆ టైంలో బీజిఎం పీక్స్. అండ్ ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్, శివాజీ గారి క్యారెక్టరైజేషన్, బ్రహ్మాజీ గారి క్యారెక్టరైజేషన్, వసంత్ క్యారెక్టరైజేషన్, ఆయన భాగ్యశ్రీ బోర్సే, అఖిల్ అక్కినేని ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు వన్ మ్యాన్ షో, కంప్లీట్ గా వన్ మ్యాన్ షో అనమాట. అయ్యగారు నెంబర్ 1 అని అన్నదానికి హీ ప్రూవ్డ్, హీ డిడ్. అండ్ నిలబెట్టుకుని ఫ్యాన్స్ కి ఇచ్చిన మాటకి ఆయన్ని మేము మాతో పాటు ఇంటికి తీసుకెళ్లేలాగా చేశారు. అంటే అక్కినేని ఫ్యాన్ అయినా కూడా ఒక సినిమా లవర్ గా, ఒక కామన్ రివ్యూవర్ గా అండ్ ఒక కామన్ ఆడియన్ గా అయితే సినిమాని నేను నాతో పాటు ఇంటికి తీసుకెళ్తున్నా. ఆ వరల్డ్ నాతో ఉండిపోయింది. అంటే ఆ పెర్ఫార్మెన్స్, సాంగ్స్ చాలా బాగున్నాయి. జయమంగళం సాంగ్ ప్లేస్మెంట్ కానీ, ఆ ఫస్ట్ హాఫ్ లో వచ్చే సాంగ్స్ కానీ, ప్రతిదీ కూడా సాంగ్స్ హైలైట్ ఆఫ్ ద ఫిలిం. బీజిఎం చాలా బాగుంది. కామెడీ ఎక్స్పెక్ట్ చేయాలి, కంప్లీట్ ఒక వరల్డ్ లోకి తీసుకెళ్లే ఫిలిం అవుతుంది. రంగులు మారుతూ అంటే రంగులు మారేది మనం ట్విస్ట్ కనిపెట్టగలిగితే సూపర్. పబ్లిక్ కొంచెం ఫ్లో ఉంటుంది. ఇంటర్వెల్ నుంచి ఫాస్ట్ పేస్ ట్విస్ట్ సెకండ్ హాఫ్ అంతా మీకు ఎక్కడో, సెకండ్ హాఫ్ మీరు ట్విస్ట్ గెస్ట్ చేయగలిగితే ఒక్కడు గెస్ట్ చేయలేడు. ఎంత పెద్ద జేమ్స్ కెమెరా ట్విస్ట్ గెస్ట్ చేయలేడు. సెకండ్ హాఫ్ వచ్చేది మామూలు ట్విస్ట్ కాదు, బుర్రపాడు. అఖిల్ ఫస్ట్ టైం బతుకులో బాగా చేశాడు అఖిల్ యాక్టింగ్. శ్రీలీల పెట్టుంటే ఫ్లాప్ అయిపోయింది సినిమా, కానీ సినిమా బాగుందండి. తమన్ అన్న అయితే కొట్టాడండి, మామూలుగా కొట్టలేదు. తమన్ అన్న వల్ల లేచింది సినిమా, ఎక్కించేశాడు. అఖిల్ ఫస్ట్ లైఫ్ లో మొత్తానికి బెస్ట్ యాక్టింగ్ అండి ఇది. ఏజెంట్ తో కొట్టేదో తప్ప ఇప్పుడు తీర్చేశాడండి. అంటే ఒక సినిమా అఖిల్ కెరియర్ లో బెస్ట్ సినిమా అండి ఇది. ఒక సినిమాలో చూస్తే యావరేజ్ గా ఉంది, అఖిల్ కెరియర్ లో మాత్రం బెస్ట్ సినిమా, బాగా చేశాడు. మైనస్ అంటే ఏం లేదండి. కమర్షియల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి, తమిళని కొట్టాడు, మామూలుగా కొట్టలేదు, చాలా బాగుంది. మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ లాస్ట్ లో అండి, విలన్ ని చంపేసినప్పుడు చాలా బాగుంది. బాగుందండి, ఫస్ట్ టైం బాగా చేశాడు, చెప్పాను కదా. ఒక్కొక్క ట్విస్ట్ కి లోపల మైండ్ పోతుంది. లోపల అసలు ఆ మ్యూజిక్ కి, తమన్ మ్యూజిక్ కి స్లాంగ్ చాలా ప్యూర్, చాలా రియలిస్టిక్ గా తీశారు. ఫైట్ సీన్స్ బోయపాటి శ్రీనులా కాకుండా చాలా మంచిగా, లైక్ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. ఓవర్ యాక్షన్ అసలు ఏం చాలా న్యాచురల్ గా చేశాడు. అఖిల్ నాగార్జున కూడా చేయలేడు యాక్టింగ్. అఖిల్ అంత బాగా యాక్ట్ చేశాడు. కింగ్ కడుపున కింగే పుడతాడు. మూవీ అయితే చాలా బాగుంది. పడింది హిట్. కింగ్ కడుపున కింగే పుడతాడు. జై సెకండ్ హాఫ్ జై వస్తుంది మూవీ. చాలా బాగుంది. 7-8 years ఆఫ్టర్ హలో దీన్ని యాక్చువల్గా అనుకోవచ్చు రిలీజ్ ఈజీగా 100 crores పక్కా. భాగ్యశ్రీ కోసం వెళ్ళాను నేను. అసలు మధ్యలో ట్విస్టులు మీద ట్విస్టులు వచ్చాయి. అసలు ఇంటర్వెల్ ముందో ట్విస్ట్, ఇంటర్వెల్ తర్వాత ట్విస్ట్, ఎండింగ్ లో ట్విస్ట్, క్రేజీ. అంటే విలేజ్ బాయ్ గా చాలా బాగా చేశాడు యాక్చువల్లీ. ఆఫ్టర్ ఏజెంట్ ఈ మధ్యలో వచ్చిన మూవీలు అన్ని పక్కన పెడితే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఫైనలీ ఒక కంబ్యాక్ ఇచ్చాడు. ఫ్రెండ్ క్యారెక్టర్ అదో ట్విస్ట్ మీరు చూడండి చెప్తా. చాలా బాగుంది. తమన్ చాలా బాగా కొట్టాడు. 8.5 to 9 మధ్యలో ఇవ్వచ్చు. చాలా బాగుంది. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తారు? 100 crores అయితే ఈజీగా పడుతుంది. దానికన్నా ఇంకా చూడాలి ఎంత ఎక్స్ట్రా వస్తుంది అనేది. అన్న తండేలతో కొట్టాడు, తమ్ముడు సారీ అన్న తండేలతో కొట్టాడు, ఇప్పుడు తమ్ముడు ఆఫ్టర్ మ్యారేజ్ లెనిన్తో. ఎస్
లెనిన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ప్రపంచ దేశాల్లో మరి ప్రజలకు మనుగడ లేని సమయంలో అంటే కిందివారు పెద్దవారు కుల వివక్ష ఇవన్నీ కూడా రగిలిపోయి ప్రపంచం మొత్తం నాశనం అవుతున్న సమయంలో ఒక యోధుడు వచ్చాడు. ఆ యోధుడి పేరే కమ్యూనిస్టు యోధుడు లెనిన్ గారు. అలాంటి గొప్ప మహనీయుడి పేరు మీద ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాలో లెనిన్ అనే వ్యక్తి అఖిల్, ఆ లెనిన్ కూడా ఆ రోజు కమ్యూనిజాన్ని ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేసి ఏ విధంగా అయితే ఆయన దేశాలలోని ప్రజలందరినీ సమానత్వం సౌభ్రాతత్వం కోసం ఆయన ఏదైతే పోరాడాడో ఇక్కడ ఈ లెనిన్ మాత్రము ఒక వర్గ పోరాటంలో మరి ఒక అంటే దాన్ని వర్గ పోరాటాన్ని రూపుమాపడం కోసము ఈ లెనిన్ వచ్చాడని చెప్పేసి భావించవచ్చు. నిజంగా చెప్పాలంటే ఈ సినిమాలో ఒక ప్రేమ అనేది ఉంది. ప్రేమ కోసం మరి ఇంకొకడు కూడా ఒక స్వార్థం కోసం అతను ప్రేమిస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అలాగనే చివరికి దక్కకపోతే చంపేయడం అనేది కూడా చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ లెనిన్ అనే వ్యక్తి మాత్రము నిజంగా ఒక గొప్ప మెసేజ్ అనేది ఇచ్చాడు. ఈ వర్గ పోరాటం అనేది ఉండకూడదు, అలాగనే ఈ స్వార్థపూరితమైన స్నేహం అనేది ఉండకూడదు. ఎందుకంటే ఆ సినిమాలో చుట్టూ స్నేహితులు ఉంటారు, కానీ వాళ్ళందరూ కూడా ఎక్కడో చోట వెనుపోటు పొడిచే వాళ్ళు మాత్రమే అన్నట్టుగా చూపిస్తుంది ఈ సినిమా. మొత్తానికైతే సినిమా చాలా అద్భుతంగా తీశారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీ రామారావు అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులతో సమానమైన వ్యక్తిగా అక్కినేని అఖిల్ అయ్యాడని చెప్పేసి మాత్రం చెప్పవచ్చు. ఇందులో దర్శకుడు మురళీ కిషోర్ గారు, సో ఆయన చాలా ప్రతి సీన్ని కూడా దాదాపు 20 సార్లు ఆయన చిత్రీకరిస్తారు. ఎందుకంటే ఎక్కడ కూడా ఆయన కాంప్రమైజ్ కాడు అని చెప్పేసి ఉంది. అయితే అలాగా అద్భుతంగా సన్నివేశాన్ని చిత్రీకరించారు. దాంతోపాటు మ్యూజిక్ కూడా తమన్ గారు అద్భుతంగా, అసలు వింటుంటే కూడా ఆహ్లాదంగా ఎక్కడో ఉంటామన్నమాట. గ్రీనరీ పాటల్లో అయితే పల్లె వాతావరణం, కొండలు, పర్వతాలు, చెరువులు ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. మొత్తానికి అది చూసేటప్పుడు చాలా ప్రశాంతంగా మనం వినాలి, చూడాలని అనిపిస్తూ ఉంటుంది. అద్భుతంగా పాటలు కూడా బాగున్నాయి, మ్యూజిక్ కూడా మంచిగా వేశారు. తమన్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. అలాగనే మెయిన్ ఎడిటింగ్ అండి, ఎడిటింగ్ మాత్రము సూపర్గా చేశారు నవీన్ నూలి గారు. సో దానికి కూడా హ్యాట్సాప్ చెప్పాలి. సంక్రాంతి దసరా అందరి పండుగలు అయితే ఈరోజు మాకు పెద్ద పండుగ వచ్చింది. ఎందుకనంటే లెనిన్ మూవీ అయితే చాలా జెన్యున్తో సూపర్ హిట్ కొట్టిండు మా అయ్యగారు. నిజంగా అయ్యగారు ఎప్పుడు హిట్ కొట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడుతుండు. సిసింద్రి మూవీలో ఫస్ట్ హిట్ కొట్టిండు, ఇప్పుడు లెనిన్ మూవీతో సెకండ్ హిట్ కొట్టిండు. నిజంగా చెప్తున్నా, ఒక నరకడం మొదలు పెడితే ఎవరైతే మనకు గుర్తు వస్తారో బాలకృష్ణ, అంతకు మించి ఈ సినిమాలో చూపించింది. అసలుకి వేరే లెవెల్ అనిపించింది. ఆ భాగ్యశ్రీ అందాలైనా సరే, మా లెనిన్ కట్అవుట్ అయితే నిజంగా చెప్తున్నా ఒక హీరో ఇంత కష్టపడతాడా అని చెప్పేసి ఫస్ట్ టైం మాకు అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది, అది చాలా కనెక్ట్ అయ్యాం. ఇంతకుముందు రాయలసీమ అంటే మనకు ఒక జూనియర్ ఎన్టీఆర్ అయినా లేకపోతే బాలకృష్ణ అని చెప్పేసి మనకు గుర్తొచ్చేది. కానీ లెనిన్ గారే గుర్తొస్తాడు ఇప్పటి నుంచి. అయ్యగారే నెంబర్ 1, అయ్యగారే నెంబర్ 1. ఎందుకనంటే చాలా రోజుల నుంచి చాలా మంది చాలా ట్రోల్ చేసిర్రు, కానీ ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఎవరైనా గుర్తున్నారు అంటే అది అక్కినేని అఖిల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. బాగుంది, సినిమా బాగుంది, ట్విస్టులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఒకసారి తమన్ మ్యూజిక్ బాగుంది, భాగ్యశ్రీ యాక్టింగ్ బాగుంది. ట్విస్టులు అండి, ట్విస్టుల మీద ట్విస్టులు వేసాడు. అసలు మేము కరెక్ట్ ఇట్లా అంటే స్టార్టింగ్ ఎంట్రీ బాగుంది, అఖిల్ ఎంట్రీ బాగుంది, మొత్తం బాగుంది. మేము కొంచెం బోర్ కొడుతుంది అన్నప్పుడు ట్విస్ట్లు వేస్తాడు. సడన్ గా ట్విస్ట్, అసలు సీట్ మీద కూర్చోలేకపోయాం మేము, అన్ని ట్విస్ట్లు వేసాడు. షాక్ అసలు. ఎంట్రీ సీన్ చాలా బాగుంది, చాలా హైప్ బాగా ఇచ్చారు అఖిల్కి, చాలా బాగుంది ఎంట్రీ సీన్. భాగ్యశ్రీ ఎంట్రీ సీన్ కూడా చాలా బాగుంది. అసలు మీరు సినిమా చూడండి, ఫ్రెండ్ క్యారెక్టర్ మేము చెప్పచ్చా పర్లేదా, ట్విస్ట్ స్టోరీ చెప్పట్లేదు, కానీ మేము ఏమైతే అనుకున్నామో అది అస్సలు జరగట్లేదు. చాలా చాలా ఏమంటారు, తిప్పేశారు స్టోరీ అయితే. మంగపతి ఆయన గురించి తెలిసిందే కదా, చాలా బాగా చేశారు ఆయన కూడా యాక్టింగ్. ఆయన చాలా పెద్ద రోల్ ఇచ్చారు దీంట్లో, ఆయన కొంచెం మెయిన్ విలన్ టైప్ రోల్ ఇచ్చారు, బాగా ఇచ్చారు అంతే. ఇంకా మ్యూజిక్, తమన్ మ్యూజిక్ అండి,
మీకు సినిమా బోర్ కొడుతుంది అన్నప్పుడు కళ్ళు మూసుకొని వినొచ్చు. తమన్ మ్యూజిక్ అంత బాగుంది. ఇప్పుడే పోయా లెనిన్ సినిమా చూశాను పోయి, అయ్యగారి సినిమా. అయ్యగారు నెంబర్ వన్, అమ్మాయిలు అందరూ థియేటర్ మొత్తం అమ్మాయిలే పోయా. అఖిల్ కావాలి. అఖిల్ పోయా. అఖిల్ అన్న ఇంటర్వ్యూలో 50 మందిని, ఫైనల్లో 100 మందిని చంపాడన్న. ఈ సినిమాతో సెంచరీ పూర్తి అయిపోయిందన్న. ఈ సినిమాతో సెంచరీ కొట్టేశాడన్న. ఇప్పటిదాకా అయ్యగారు గ్రౌండ్లోనే సెంచరీ, ఇప్పుడు సినిమాలో సెంచరీ కొట్టాడు. ఈ సినిమాకి 100 కోట్లు అన్నారు, కాదు తప్పు. ఈ సినిమాకి 10,000 కోట్లు పక్కా, అంతే. ఈ సినిమాకి అయ్యగారు చూడండి, అయ్యగారు ఈ సినిమాతో ఇండస్ట్రీ ఇట్లా కొట్టారన్న. నాగార్జున గారు, వంశీ గారు, మీరందరికీ ప్రొడ్యూసర్లు అందరికీ పంట పండిపోయింది అంతే. ఇంకా ఆ డైరెక్టర్ గారు ఏం చూపించారండి, లాస్ట్లో కళ్ళు లేవు. ఆ హీరోయిన్ చంపేసాడు పొరపాట. చూసుకోబోలేదంట. సినిమా మొత్తం వేరే లెవెల్ అంతే. సినిమాలో సాంగ్స్ మొత్తం వేరే. భాగ్యశ్రీ ఉందా భయ, తమ్మన్న చెల్లిలా ఉంది. భాగ్యశ్రీని చూస్తున్న సేపు అబ్బా కింద పెద్ద శవరంగా అయిపోయింది అంతే. కాబట్టి ఈ సినిమాతో అయ్యగారు నెంబర్ 1 అయ్యాడు. ఈ సినిమాతో నెంబర్ 1 హిట్ కొట్టాడు. ఈ సినిమాతో ఇండియా మొత్తం మీద అయ్యగారే నెంబర్ 1. అయ్యగారు సెంచరీ కొట్టాడు. రాసి పెట్టుకోండి. ఇంకా ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్ అందరూ చూడండి, మిమ్మల్ని మీరే మర్చిపోతారు అంతే. సినిమా మొత్తం మీద లాస్ట్ క్లైమాక్స్లో 100 మందిని చంపాడు. ఇది మాత్రం మిస్ అవ్వకండి అంతే. కాబట్టి దయచేసి థియేటర్ రండి, చూడండి. నాగార్జున గారు, ఈ సినిమాతో మీకు మీ అబ్బాయి బయటకు వచ్చి ఎరగచ్చు, ఇంకా అతను జనాల్లో రావచ్చు. ఇన్ని రోజులు అతన్ని విడుదల, అక్కినేనికి విడుదలయ్యాడు ఆయన. కాబట్టి దయచేసి సినిమా చూడండి. ఇప్పుడే లెనిన్ చూడటం జరిగింది. ఎన్నో ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణకు ఈరోజు బ్రేక్ పడింది అనిపించింది. ఇంకా రీలాంచ్లు అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఖిల్కి కంగ్రాచులేషన్స్. అఖిల్ కెరీర్లో తొలి హిట్ కొట్టబోతున్నాడు. సినిమాలు అనేది చాలా బాగుంది సినిమా. అంటే గత ప్రీవియస్ ఫిలిమ్స్తో పోల్చుకుంటే మనం ఏ సినిమా కూడా ఇంత పాజిటివ్గా చెప్పిన దాఖలు లేవు అఖిల్ సినిమాల్లో. ఈ సినిమాకి చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే నిజంగానే అంత ఇంటికి నచ్చిన సినిమా ఇది. కాబట్టే చెప్పగలుగుతున్నాను. అఖిల్కి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. సినిమాలో తమ్మని బీజిఎం ఒకటి కోసం చూడొచ్చు. రెండోది స్క్రీన్ ప్లే అనేది చాలా బాగుంది. మన డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూకి ఒక 20 మినిట్స్ ముందు నుంచి మొదలు పెట్టాడు. స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్గా చాలా బాగుంది. ఆ ట్విస్టులతో కానీ మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు ఉన్నాయి. ఇంటర్వెల్ తర్వాత కూడా మనకి ఒక ప్రతి 20 మినిట్స్కి ఏదో ట్విస్ట్ బయటపడతానే ఉండిద్ది. అంటే ఇంతసేపు మనం ఏదైతే అనుకున్నామో మన మైండ్ని డివేట్ చేయడం వల్ల సినిమా మీద చాలా ఇంపాక్ట్. ఇంటర్వెల్కి బిఫోర్ 20 మినిట్స్ వరకు, ప్రీ ఇంటర్వెల్ వరకు మాత్రం లాగ్ అనిపించింది. సాంగ్స్ ఏదైతే మన లాగ్ అనిపించిన 40-45 మినిట్స్ ఉంది కదా స్టార్టింగ్, ఆ స్టార్టింగ్లోనే 3 బ్లాక్ బాస్టర్ సాంగ్స్ పెట్టడం జరిగింది. కాబట్టి మనకు అంతా కొంత రిలీఫ్ ఉంటుంది. అవును, మహాభారతం రిఫరెన్స్ చాలా బాగుంది. మహాభారతం రిఫరెన్స్ ఉపయోగించి సినిమా బాగా తీసాడు అనిపించింది. ఇంకోటి అఖిల్ మెయిన్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట చెప్పాడు, నేను ఎక్కువ మాట్లాడను, నా సినిమానే మాట్లాడుతుందని. సినిమా చూసి నాకు అర్థమైంది, పెద్దగా మాట్లాడింది. ఈరోజు యునానిమస్ పాజిటివ్ టాక్ నడుస్తుంది. అన్న ఇప్పుడే చూసి వస్తున్నా లెనిన్, మన అయ్యగారి సినిమా. అయ్యగారు ఫైనల్లీ హిట్ కొట్టారు. బాక్స్ ఆఫీస్ నెంబర్స్ మాట్లాడతాయి ఈసారి. నేను కాదు, జనాలు కాదు, సినిమా చూసిన వాళ్ళు కాదు, ప్రేక్షకులు కాదు, ఎవరు కాదు, బాక్స్ ఆఫీస్ నెంబర్స్ మాట్లాడతాయి. యూజువల్గా అయ్యగారి సినిమాలు బాగానే ఉంటాయన్న. నాకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇష్టమే, రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. మిస్టర్ మజ్ను ఇష్టమే, హలో చాలా ఇష్టము. కానీ ఏంటంటే బాక్స్ ఆఫీస్ నెంబర్స్ మాట్లాడలేదు ఇన్నాళ్ళు. బట్ ఈ సినిమాతో చెప్తున్నా కదా, బాక్స్ ఆఫీస్ నెంబర్సే మాట్లాడతాయి. ఎందుకంటే ఇన్నాళ్ళు మీరు చూసిన అయ్యగారు వేరు, ఈ సినిమాలో మీరు చూసే అయ్యగారు వేరు. దాని తర్వాత ఈ సినిమాలో కూడా ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అయ్యగారు ఇస్తారన్న పర్ఫార్మెన్స్. కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, కెరియర్ బెస్ట్ సినిమా, కెరియర్ బెస్ట్ యాక్టింగ్. మీరు ఏ కోణంలో అయినా నన్ను అడగండి, నేను కెరియర్ బెస్ట్ అని అంటాను. అంత 30 మినిట్స్ మీరు స్టార్టింగ్ చూసిన సినిమాను మొత్తం మర్చిపోయేలా చేసింది, అంత బాగుంది. అండ్ ఇంకొకటి కుడోస్ డైరెక్షన్కి, స్క్రీన్ ప్లేకి నేను ఎందుకు చెప్తాను అంటే, మహాభారతం అనేది చాలా వాస్ట్ కాన్సెప్ట్. సో మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్ని యూజ్ చేసుకొని మెటఫారికల్గా ఆ క్యారెక్టర్స్తో కంపారిజన్ చేస్తూ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఆ క్యారెక్టర్స్కి మహాభారతంకి తగ్గట్టు జస్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది, విచ్ ఈస్ వెరీ రేర్. సో అక్కడ కుడోస్, ఫుల్ మార్క్స్. అండ్ నాగార్జున గారికి ఫుల్ టోటల్ ఐ బోహిమ్. ఎందుకు అంటే రెస్పెక్ట్ పెరిగింది. ఎందుకు అంటే ఇలాంటి ఒక క్యారెక్టర్ని, ఇలాంటి ఒక క్లైమాక్స్ని మన జనాలకు తీసుకురావడం అనేది చాలా డేరింగ్.
ఎందుకు అంటే స్టార్ హీరోస్ యూజువల్లీ వెనకడుగు వేస్తారు ఇలా చేయడానికి, ఇలాంటి ఒక క్యారెక్టర్ని, ఇలాంటి ఒక క్లైమాక్స్ని మనకు చూపించడానికి స్టార్ హీరోస్ వెనకడుగు వేస్తారు. బట్ వాళ్ళు ఆ రిస్క్ తీసుకున్నారు, ఆ డేర్ తీసుకున్నారు, రిజల్ట్ బ్లాక్ బస్టర్ అంతే. అండ్ భాగ్యశ్రీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అన్న, గ్లామర్తో పాటు యాక్టింగ్, వాట్ ఏ పర్ఫార్మెన్స్ అన్న. మనం కాంతా సినిమాలో కూడా చూసాము, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ తనది కూడా. సినిమా త్రూ అవుట్ మనం ఎంజాయ్ చేస్తాం భాగ్యశ్రీని. అవుట్ ఆఫ్ ద బాక్స్ సినిమా మెయిన్ విలన్ అన్న, ఆ మెయిన్ ఇస్తాడన్న యాక్టింగ్ అసలు ఇంకా పీక్స్, ఆ క్యారెక్టర్ రైటింగ్, ఆ యాక్టింగ్ ఇంకా పీక్స్ అంతే. మీకు ఇంకా క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ దగ్గర ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ ట్విస్ట్కి చెప్తున్నా ప్రతి ఒక్కడు లేచి సలాం కొడతాడు, సెల్యూట్ కొడతారు, అంత బాగుంది. అండ్ డిఓపి అన్న, తమనన్న ఆ ట్విస్ట్ దగ్గర నుంచి తమనన్న అందుకుంటాడు విధ్వంసం. ఇక్కడ తమనన్న బీజిఎంతో విధ్వంసం, అయ్యగారు యాక్టింగ్తో విధ్వంసం. ఓవరాల్గా సినిమా మాత్రం చాలా బాగుంది, ఎంజాయ్ చేయండి సినిమాని. ఫ్లాస్ ఉన్నాయి సినిమాలో, నెగిటివ్స్ ఉన్నాయి. ఏంటి అంటే ల్యాగ్ ఉంది, సినిమా చాలా ల్యాగ్ ఉంది, స్లోగా ఉంది, నెరేషన్ అనేది స్లోగా ఉంది. సో ఆబ్వియస్లీ జనాలు బోర్ ఫీల్ అవుతారు ఫస్ట్ హాఫ్లో. ఎందుకు ఏమైంది అంటే ప్రతి సీను ఎలివేషన్ ఇవ్వడానికి ట్రై చేయడం, ప్రతి సీను స్లోమో షాట్ పెట్టేయడం, అక్కడ కొంచెం బ్యాక్ ఫైర్ అయింది. దానివల్ల లెంగ్త్ పెరిగిపోయింది. ఒక 10-15 మినిట్స్ సినిమా ట్రిమ్ చేస్తే ఇంకా వేరే లెవెల్ టాక్ వస్తుంది, వేరే లెవెల్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఇప్పుడు కూడా బ్లాక్ బస్టరే, మీకు నెంబర్స్ మాట్లాడతాయి నేను చెప్పినట్టు అంతే. పెద్ద సినిమాకి కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది ఫస్ట్. అంటే ఒక కమర్షియల్ సినిమాని చూసే విధానం ప్రేక్షకులు మారిపోయిందేమో, కమర్షియల్ సినిమాలని ఎక్కువగా చూడరేమో, ఆదరించరేమో అని ఒక మిక్స్డ్ టాక్తో అప్పుడు డిసైడ్ అయ్యారు. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఫస్ట్ నుంచి కూడా సూపర్ హిట్ టాక్ వినిపిస్తుంది. లేనికి ఏంటి డిఫరెన్స్ ఏంటి అన్న? డిఫరెన్స్ ఏంటి అంటే మీరు జనాలకి ఒక సినిమాని తీసుకొచ్చి చూపించే పద్ధతి అంతే. మేము ఒకేలా ఉన్నాం, మేము సినిమాని ఒకేలా చూస్తాం. మీరు సినిమాలో ఏమీ లేకుండా హీరోని మంచి పెద్ద స్టార్ హీరోని పెట్టేసి, బడ్జెట్లు పెట్టేసి, టికెట్ రేట్లు పెంచేసి, ఒక మంచి హీరోయిన్ని పెట్టేసి, గ్లామరస్ రోల్కి వాడేసి, అది తప్ప మీకు స్టోరీ కాన్సెప్ట్ తీసుకొద్దాము, జనాలకు ఒక మంచి సినిమా ఇద్దాము అని లేకుండా మీరు కమర్షియల్ రొట్టని మా ముందుకు తీసుకొస్తే అలానే అవుతుంది. బేసిక్గా ఈ సినిమాలో అది లేదు. ఈ సినిమాలో అది లేదు. ఎందుకు అంటే స్టోరీ ఉంది. అఫ్కోర్స్ రొటీన్ స్టోరీ, రొటీన్ రివెంజ్ డ్రామా అనుకోండి, రొటీన్ విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉన్న స్టోరీ అనుకోండి, ఏదైనా అనుకోండి. కానీ మాకు చూపించిన విధానం, మాకు తీసుకొచ్చిన విధానం, ఆ కొత్త క్యారెక్టరైజేషన్, ఆ కొత్త క్లైమాక్స్ మాకు థ్రిల్ ఫీల్ అయ్యేలా చేసింది. మేము ఆ క్లైమాక్స్కి ఫిదా అయిపోయాం. ఆ క్లైమాక్స్ దగ్గర అయ్యగారు యాక్టింగ్కి ఇంకా ఫిదా అయిపోయాం. సో బేసిక్గా సినిమాలో మ్యాటర్ ఉంటే అది కమర్షియల్ అవనియండి, లేకపోతే కాన్సెప్ట్ ఓరియంటెడ్ అవనియండి, మేము చూస్తాం, ఎంకరేజ్ చేస్తాం. సంగీతం చూశారుగా, ఎంకరేజ్ చేస్తున్నారు జనాలు, ఇప్పటికీ ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా మంచి వర్డ్ ఆఫ్ మౌత్ ఉంది. అండ్ అలానే ఏదైనా కమర్షియల్ సినిమా వస్తే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు సినిమా బాగుంటే.